ప్రభువునందు ప్రియులరా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో సంఘములో వివిధ బాధ్యతలను గురించి, ఆది క్రైస్తవ సంఘ పరిపాలనా విధానమును, కొన్ని సందర్భములు ఈ వాక్య భాగంలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఆది క్రైస్తవ సంఘంలో 3 ప్రధానమైన బాధ్యతలు ఉండేవి. అందులో 1 అపోస్తలులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, ఇంకా రకరకాలైన పరిస్థితులను గురించి పౌలు వివరిస్తూ, వీరందరూ సంఘక్షేమం అభివృద్ధి కొరకు వారి వారి బాధ్యతలను నిర్వర్తించుటకు వారు ఏర్పరచబడ్డారని జ్ఞాపకం చేశాడు. అయితే వీరందరి ఉద్దేశమును, సంఘములో చేయవలసిన పనిని గురించి పౌలు వివరించాడు. క్రైస్తవ సభ్యులు పసిపిల్లల వలె ఉండరాదు. అన్ని విధముల సిద్ధపడి ఉండాలి. మనుషుల మాయోపాయముల చేతను, వంచన చేతను కల్పించబడిన వాటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండి, నమ్మిన విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. క్రీస్తును గుర్చిన జ్ఞాన విషయములో సంపూర్ణులు కావాలి. కనుక క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందాలి. పరిశుద్ధులను సంపూర్ణులు గావించాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. పరిచర్య ధర్మము సంపూర్ణతను జరగాలి. ఇందు నిమిత్తమై దేవుడు సంఘములో వివిధ బాధ్యతలను ఏర్పరిచాడు. అందరి ధ్యేయము సంఘ క్షేమాభివృద్ధియే. శరీరములోని ప్రతి అవయవము తాను తన పరిమాణము చొప్పున పనిచేయుట వలన ఏలాగు ఆరోగ్యవంతమగునో, అలాగే క్రైస్తవ విశ్వాసులు తాము పొందిన కృపావరముల కొద్దీ సంఘ క్షేమాభివృద్ధికి కలిసి పనిచేయవలెను. అయితే ప్రియులారా, నూతనంగా క్రీస్తు విశ్వాసులైన అన్యజనులను ఉద్దేశించి పౌలు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టమని హెచ్చరిస్తున్నాడు. పౌలు క్రీస్తును ఎరగని వారి జీవితములను గురించి ప్రస్తావించాడు. అంధకారమైన మనస్సు గలవారైందురు, చీకటి ఆలోచనలు కలిగి ఉందురు. హృదయ కాఠిన్యము గలవారు, కఠినమైన హృదయము గలవారై పాపపు ఎరుకను, దేవుని ఎరుకను మర్చిపోయినవారు, రాతిలాంటి హృదయము కలవారు, అనగా హృదయము స్పందించే గుణమును కోల్పోయి మృతమైన స్థితికి చేరి రాయి వలె గట్టిపడిపోతుంది. క్రీస్తును ఎరగని వారి జీవితములు అంత కఠినంగా ఉంటాయి. అట్టి కఠిన హృదయములు విశ్వాసులలో ఉండరాదు. పాపము మానవ హృదయాన్ని కఠినపరుస్తుంది. అజ్ఞానంతో ఉంటారు. వారి అజ్ఞానము వలన దేవుని వలన కలుగు జీవములో నుండి తొలగిపోతారు. దేవుని గుర్చిన జ్ఞానమును వారు పొందుటకు ఇష్టపడరు. సువార్త వినబడుచున్నను వినరు. తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వ్యర్థమైన జీవితములను, నిష్ప్రయోజనమైన జీవితములను జీవించుచున్నారు. సిగ్గులేనివారు సిగ్గు కలిగించే విషయములను నిర్భీతితో చేయుదురు. సిగ్గుపడవలసిన విషయములను చేయుచుందురు. నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచుందురు. సకల అపవిత్రత కార్యములకు సిగ్గుకరమైన విషయములను
ఎంతో ఆసక్తితో జరిగిస్తూ దేవుణ్ణి ఆరాధించుచున్నామని భ్రమపడుతూ ఉందురు. కాముకత్వమునకు తమను తాము అప్పగించుకుందురు. అత్యాశలకు దురాశలకు బానిసలగుదురు. తమ కోర్కెలే వారిపైన పెత్తనము చేయును. క్రైస్తవ విశ్వాసి క్రీస్తును గుర్చిన జ్ఞానమును పొంది ఇంకా ఇలాంటి నీచమైన వాటిలో పాలు పొందుతూ ఉంటే నిష్ప్రయోజనం. అటివారు ఈ ప్రాచీన పాపపు స్వభావమును పూర్తిగా విడిచిపెట్టాలి, పూర్తిగా విసర్జించాలి, అనగా పెంటతో సమానంగా ఎంచాలి. ఒక వ్యక్తి బహిర్భూమికి వెళ్ళి మలమును విసర్జించిన తర్వాత మరెన్నడూ దానిని ఆశించడు. అన్యుల ప్రాచీన స్వభావం విషయంలో క్రైస్తవులు ఆ విధంగా విసర్జించాలి. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసి పాపపు ప్రాచీన స్వభావాన్ని విసర్జించుటతో సరిపోదు, నూతన స్వభావాన్ని ధరించాలి. లేని ఎడల మరలా ప్రాచీన స్వభావం వైపు లాగబడే ప్రమాదం ఉన్నది. నూతన స్వభావమును ధరించుటకు విశ్వాసి చేయవలసినది 1. చిత్తవృత్తి యందు నూతనపరచబడాలి. అనగా క్రీస్తును ఎరగక మునుపు మన ఇష్టానుసారంగా జీవించాము, కానీ క్రీస్తునకు దాసులమైన తర్వాత మన ఇష్టమునకు తావులేదు. అంతా దేవుని ఇష్టం ప్రకారము, దేవుని చిత్త ప్రకారము జీవించాలి. చిత్తవృత్తిలో స్వచిత్తమును వదిలి ప్రభువు చిత్తమే విశ్వాసి చిత్తంగా ఎంచి ప్రభువుకు ఇష్టమైన వాటినే చేయాలి. నీతి కలిగి ఉండాలి, యథార్థమైన భక్తి ఉండాలి. అయితే నీతి న్యాయములు జీవిత ధ్యేయము ప్రతి విశ్వాసికి కావాలి. పైకి భక్తి గలవారి వలెను, లోపట యుక్తి గలవారి వలెను ఉండరాదు. దేవుని ఎడల భక్తి కలిగి ఉంటే పూర్తిగా దేవునిపైన ఆధారపడాలి. దేవుని పోలికగా మార్చబడాలి. దేవుని పోలిక అంటే బాహ్య రూపంలో మార్పు కాదు, స్వభావ సుగుణ లక్షణాలు దేవునివై ఉండాలి. అబద్ధములాడరాదు, సత్యమే చెప్పాలి. అబద్ధమాడుట వలన తోటి సభ్యులకు అన్యాయము జరిగే ప్రమాదం ఉంది. కోపపడుడి గాని పాపము చేయరాదు. కోపము, పాపము మనుషులు విస్తారంగా చేస్తూ దేవునికి దూరమైపోయే ప్రమాదం ఉంది. తప్పు చేసిన వారిపై కోపపడవచ్చు గాని వారిని చంపేంత కోపము కలిగి ఉండుట పాపమగును. కోపము సూర్యాస్తమయములోపే అంతరించిపోవాలి. దీర్ఘకాలిక కోపము పాపమునకు దారితీస్తుంది. ప్రియులారా, అపవాదికి చోటు ఇయ్యరాదు. ఇతరులు అపవాదులు వేసే అవకాశములు ఇవ్వరాదు. అపవాది మన జీవితంలో ప్రవేశించే అవకాశం కూడా ఇవ్వరాదు. దొంగలు దొంగతనములు మాని కష్టపడి పనిచేసి సంపాదించాలి. దుర్భాషలు మాట్లాడరాదు. క్షేమాభివృద్ధికి అవసరమైన వాటిని మాట్లాడాలని పౌలు క్రైస్తవ విశ్వాసులు కలిగి ఉండవలసిన వాటిని బోధించాడు. ప్రియ సోదరులారా, క్రైస్తవ విశ్వాసులకు పౌలు అనుదిన జీవితంలో పాటించవలసిన సలహాలను ఇస్తూ ఆయన అనేక సంగతులు ఈ అధ్యాయంలో బోధించాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. క్రైస్తవ విశ్వాసులు ఆత్మపూర్ణులైన నూతన జీవితమును ఆరంభించిన తర్వాత మరలా ప్రాచీన పాపపు స్వభావమును కొనసాగిస్తే పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారవుతారని హెచ్చరిక చేశాడు. ప్రియ సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవా, మీకు స్తోత్రములు. ప్రతిదినము శ్రద్ధ కలిగి వింటున్న మా ప్రియ బిడ్డలను దీవించండి. అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టండి. వివాహ వయసుకు వచ్చిన బిడ్డలకు తగిన కాలంలో సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.